ఉపాధి అక్రమాల్లో దోషులను కాపాడితే మీరు దోషులవుతారంటూ అధికారులను హెచ్చరించారు మంత్రి పయ్యావుల కేశవ్. డ్వామా పీడీ సలీం బాషాపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో అనంతపురం జిల్లా విడపనకల్లు మండలంలోని ఉపాధి పథకంలో 1,23,00,000 అక్రమాలకు కారకులైన పూర్వ ఎంపీడీఓతో పాటు ఇతర దోషులను కాపాడితే మీరు దోషిగా నిలవాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. నాటి అక్రమాలకు ప్రధాన కారకుడు పూర్వ ఎంపీడీఓయేనని పలువురు ఆధారాలతో సహా మంత్రికి ఫిర్యాదు చేశారు. అక్రమాలన్నీ టీవీ, పేపర్లో వరుస కథనాలుగా వస్తుంటే మీరేం చర్యలు తీసుకున్నారని పీడీని ప్రశ్నించారు. ఆధారాలతో స్వయంగా ప్రజలే ఫిర్యాదు చేస్తున్నా కనిపించదా అని మండిపడ్డారు. పూర్వ ఎంపీడీఓ పాత్ర స్పష్టంగా ఉందని తెలిసినా ఎందుకు ఉపేక్షిస్తున్నారో చెప్పాలన్నారు. ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని పీడీకి సూచించారు. కేసు కంప్లైంట్ అయ్యి ఫైల్ అయ్యి ఇటు మీద యాక్షన్ తీసుకున్నారు. ఎంత అగ్రెషన్ ఉంది అనేది అర్థమవుతుంది. అట్లాంటి వాళ్ళని షీల్డ్ చేస్తే కోపం ఎవరి మీద పడుతుంది? గవర్నమెంట్ మీద పడుతుంది. గవర్నమెంట్ ప్రిపేర్డ్ లేదు, దోషులు ఎవరిని కాపాడదు. ఐ వాంట్ రిజల్ట్ ఇన్ మండల్ కోఆర్డినేషన్ కమిటీలో ఇవాళ ఈ కేసు ఆల్రెడీ ఫైల్ అయింది. ఫైల్ అయిన వాటిలో